అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందన్నారు. జిల్లా కేంద్రం విషయంలో ఇప్పటికే గెజిట్ కూడా వచ్చిందన్నారు. రాజంపేట రైల్వే కోడూరు వాసులు వారి ప్రాంతం డెవలప్ అవ్వాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇంకా ఏమన్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. అక్కడక్కడ కొంత నిరసనలు అయితే జరుగుతామని నిరసనలకు సంబంధించి మనతో మాట్లాడటానికి స్థానిక మంత్రి అలాగే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరున్న సొంత నియోజకవర్గం జిల్లా కేంద్రం ఉంది, కానీ ఇప్పుడు ఉన్న 3 నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ స్థానికంగా భౌతికంగా ఉపయోగపడేలాగా రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొంత నిరసన జరుగుతుంది. దీని మీద ఏమంటారు? మొట్టమొదటిగా గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగిందండి. ఆ జరిగిన తర్వాత కూడా మొన్న ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నియోజకవర్గాల పర్యటన పోయినప్పుడు అక్కడున్న పరిస్థితులు బట్టి జిల్లాల పునర్విభజన చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కొత్తగా మదనపల్లి, పోలవరము అలాగే మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మీ అందరికీ తెలుసు, గతంలో అన్నమయ్య జిల్లా ఏర్పడేటప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 4 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లా నుంచి 3 నియోజకవర్గాలను తీసుకొని వచ్చి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి చేయడం జరిగింది. ఎప్పుడైతే మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి 4 నియోజకవర్గాలతో పెట్టడం జరిగిందో ఆ తర్వాత కొనసాగింపుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగింపుగా 27వ తారీఖున వచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. ఇంకా నో మోర్ దానికి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడా లేవండి. ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పెట్టారు. రేపు రాబోయే కాలంలో కూడా రాయచోటి ఉంటుంది. అంటే గతంలో ఎన్నికల ముందు సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చి చెప్పిన పరిస్థితుల్లో ఎన్నికలప్పుడు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తాను అని, ఇప్పుడు ఆ మాటను ఏమంటారు? ఆ మాట నిలబెట్టుకుంటారా? నేను ఒకటే చెప్తున్నా, గత ఎన్నికల్లో ప్రచార పర్వంలో రాయచోటి నడిబొడ్డున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అనౌన్స్ చేసింది రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగింపు ఉంటుందని చెప్పారు, మార్చమని చెప్పారు. ఆ మాట కట్టుబడే ఈరోజు రాయచోటిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాయచోటిని ఎందుకు కొనసాగిస్తున్నారంటే, అక్కడ శాసనసభ్యుడిగా నేను చెప్పుకోవడం కాదు, కానీ రాయచోటికి 23 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉంది. అలాగే వెలిగిల్లు ప్రాజెక్ట్ ఏదైతే మా నియోజకవర్గంలో ఉందో అది 5.3 టీఎంసీల నీటి సౌకర్యం. అలాగే హంద్రీనివా కాలువ ద్వారా శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా 2 టీఎంసీలు నీటి సౌకర్యం. అలాగే రాయచోటి నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల మండలాల్లో సుమారుగా 1400 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉండడం, ఈ 4 సంవత్సరాల్లో కూడా ఏదైతే రేపు జిల్లా కేంద్రానికి సంబంధించి ఆఫీసుల విషయంలో అన్ని విషయాల్లో అక్కడికి అన్నీ సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి భౌగోళికంగా ఒక పక్కన పెడితే 100% ఎలిజిబిలిటీ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాయచోటి అనే కొనసాగించాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాయచోట్లో ఉంది జిల్లా కేంద్రం, బాగానే ఉంది, కానీ రాజంపేట వాసులు, రైల్వే కోడూరు వాసులు గత 4-5 రోజులుగా కొన్ని నిరసనలు కూడా చేస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయండి, లేదంటే మమ్మల్ని తీసుకెళ్ళి కడపలోనే కలిపిండి అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నా, రాజంపేట కోడూరు నియోజకవర్గాల వాళ్ళు వారి యొక్క ప్రాంతం గురించి, వాళ్ళ యొక్క గడ్డ గురించి వాళ్ళు అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవ్రీబడి హ్యాస్ దే రైట్. మదనపల్లి జిల్లా ఏర్పాటులో పుంగనూరు నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన మదనపల్లిలో కలపడం, 4 నియోజకవర్గాలకు ఒక జిల్లా చేయడం జరిగింది. ఈ పక్కల ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మార్పు అనేది గెజిట్లో ఎక్కడా లేదు. రాయచోటి అనేది కొనసాగింపు ఏదైతే ఆల్రెడీ ఉందో దాని కొనసాగింపు జరుగుతూ ఉంది తప్పగా ఎక్కడ ఆ క్వశ్చన్ అయితే రైజ్ కాలేదు. ఓకే, థ్యాంక్ యూ. రాయచోటి జిల్లా కేంద్రానికి సంబంధించి మంత్రి చెప్తా ఉన్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండడానికి గజెట్ కూడా వచ్చేసింది, ఇందులో ఎటువంటి మార్పు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకోవడం తప్పేమీ కాదు, అలానే ప్రభుత్వం కూడా ఏ నియోజకవర్గాన్ని కూడా విస్మరించేది లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇటు రాయచోటికి సంబంధించి జిల్లా కేంద్రం ఎక్కడే ఉంటుందని చెప్పేసి కరాఖండిగా మంత్రి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసు, సుధీర్, TV9 కడప.